కుటుంబానికి శిరస్సు హస్బెండ్, యోగ్యురాలు. అలానే ఇంకో అద్భుతమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు హస్బెండ్స్ కూడా వైఫ్స్ మాట వినాలి. బైబిల్లోనే ఉంది. 21:12 చూస్తే ఓపెన్ చేయొద్దులేండి. ఆదికాండంలో శారా నీతో చెప్పు ప్రతి మాట వినమని అబ్రహాంతో దేవుడే చెప్తాడు. అంటే ఆ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఏ మాట విన్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ పురుషులదే. రెస్పాన్సిబిలిటీ అయితే పురుషులదే. ఆ నిర్ణయానికి సంబంధించిన క్వశ్చనింగ్కి ఆన్సర్ పురుషులే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. హ్యాపీ ఉమెన్స్ డే. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే. మన ఆరాధనలోకి వెళ్ళక ముందు ఒక 20-30 మినిట్స్ నేను తీసుకుంటాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈరోజు ఆదివారం, పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం ఒక సంఘటన జరిగింది. నేర ప్రపంచం నివ్వెరబోయే సంఘటన జరిగింది. న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అన్నమాట ఈ విషయం. అతని మీద అమెరికన్స్ కొన్ని కోట్ల డాలర్లు రివార్డ్ గా పెట్టారన్నమాట. అతను డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో. మెక్సికోలో ఉంటాడు. మెక్సికో నుంచి చీకటి సామ్రాజ్యాన్ని, నేర ప్రపంచాన్ని చాలా ఆర్గనైజ్డ్ గా, సిస్టమేటిక్ గా చేసేవాడు అనమాట. ఈ మెక్సికో నుంచి అవకాడో ఫ్రూట్స్ తోటి డ్రగ్స్ ని కూడా మొత్తము సరఫరా చేయడానికి, అలానే అమెరికా నిండా డ్రగ్స్ ని నింపడానికి ఇతను ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఇతన్ని చంపేయాలని ఫిక్స్ అయిపోయారు అమెరికన్స్. మెక్సికో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మొత్తానికి అతన్ని ఫిబ్రవరి 22వ తేదీ చంపేశారు. భద్రతా దళాలు చంపేశాయి. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అతను చనిపోయిన మరుక్షణం నుంచి మెక్సికోలో ఒక 31 రాష్ట్రాలుంటే 20 రాష్ట్రాలు తగలబడిపోయాయి. 20 రాష్ట్రాల్లో అతనికి వీరాభిమానులు ఉన్నారు. అలానే అతని యొక్క ఫ్యూనరల్, అతని అంతిమ సంస్కారాలు అత్యంత గ్రాండ్ గా చేశారు. అతనికి కోడి పందాలు అంటే చాలా ఇష్టము కాబట్టి అతనికి తెచ్చిన పుష్పగుచ్చము కోడిపుంజ ఆకారంలో ఉండే పుష్పగుచ్చము. ఇతని సంస్కారానికి, దహన సంస్కారాలకి అంటే అంతిమ సంస్కారాలకి ఇతన్ని కీర్తిస్తూ పొగిడే పాటలు, పొగిడే మ్యూజిక్ ఎంతో అంగరంగ వైభవంగా చేశారన్నమాట. ఎందుకు చేశారు? ఒక డ్రగ్ లార్డ్ ని వీళ్ళు అత్యంత అభిమానించారు, అత్యంత ఆరాధించారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి అతను ఏం చేశాడో లేదో తెలియదు. మన క్రైస్తవ్యానికి చాలా నష్టం చేసిన వ్యక్తి. కనీసం 100 చర్చిలు అతని ఆగడాలకి మూసివేయబడ్డాయి. అతని దురాగతాలు తట్టుకోలేక పాస్టర్లు, సంఘ సేవకులు మూసేసుకోవాల్సి వచ్చింది. అతను క్రిస్టియన్నే. అతను చనిపోయినప్పుడు ఫ్యూనరల్ దగ్గర క్రైస్తవ శిలువలు ఉన్నాయి, సమాధి పైన శిలువ ఉంది. క్రైస్తవులకి శ్రమ పెడతారా? పెడతారు, నిజమే. ఇప్పుడు మన విషయానికి వద్దాం. 2020 మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. క్రికెట్ ప్లేయర్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునన్నా వద్దన్నా కూడా వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాము, విపరీతంగా పొగుడుతూ ఉంటాము. బయట వాళ్ళని చూస్తుంటే మనం ఫిల్మ్ స్టార్స్ కి కటౌట్స్ పెట్టుకుంటారు. ఆ ఫిల్మ్ స్టార్స్ మనకి ఏమైనా చేస్తారో లేదో తెలియదు, కానీ మనమైతే చొక్కాలు దించుకుంటూ ఉంటాము. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది.
సాడ్ న్యూస్ ఏంటంటే ఆరాధన చేయడానికి మన యవ్వనస్తులకు నోరు పెగలదు. అది నేను చెప్పాలనుకున్న విషయం. దేవుడు మన కోసం ఎంతో చేశాడు, సమస్తము చేశాడు, ఇంకా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. బట్ స్టిల్ ఆరాధన చేయడానికి బయట విషయాల్లో మనం ఎంత షార్ప్ గా ఉంటున్నామో ఇక్కడికి వచ్చేసరికి నోరు పెగలదు. మీకు వచ్చింది సలహా ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో బైబిల్ చదువుకునేటప్పుడు నేను ప్రతి చోట బైబిల్ ఎంతమంది చదువుకొని వచ్చారని అడుగుతుంటాను. ఖచ్చితంగా ఇక్కడ అడగను. అయితే ఖచ్చితంగా చదువుకోండి బైబిల్, ప్రేయర్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ఎంతమందికి ఉన్నాయో లేదు తెలియదు. ఒక వర్షిప్ నోట్బుక్ పెట్టుకోండి ఇంట్లో. వర్షిప్ నోట్బుక్ అనే పెట్టుకోండి, దాని హెడ్డింగ్ కూడా. మనం బైబిల్ చదువుకునేటప్పుడు, క్వైట్ టైం చేసుకునేటప్పుడు ఆరాధనకు సంబంధించిన అంశాలు రాసుకోండి, పాయింట్ వైజ్, పాయింట్ టు పాయింట్. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళను రాసుకోండి. అలానే ఆయన గుణగణాలని రాసుకోండి, ఆయన యొక్క లక్షణాలను రాసుకోండి, అద్భుతమైన ఆయన పేర్లు రాసుకోండి. ఆయన ఆరాధించే సంఘటనలు చాలా అంటే చాలా మనకి కనపడతాయి అన్నమాట. చాలా సార్లు మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ఆరాధన చేసేటప్పుడు ఒకటే టర్మినాలజీ వస్తుంటది ఓపెనింగ్ లో. మనం చేంజ్ చేయొచ్చు, మనం ఆయన్ని రకరకాల పదజాలంతో ఆరాధించవచ్చు. బైబిల్లో ఉన్న వర్డ్సే, కొత్తవేం మనం వాడాల్సిన పని లేదు, మనం యూస్ చేసుకోవచ్చు ఆ విధంగా. సో ఇదొక సలహా, మీరు వీలైతే ట్రై చేద్దాము. ఇప్పుడు మనము ఆదికాండము 15వ అధ్యాయము 15-16 అధ్యాయాలు ఓపెన్ చేసి పెట్టుకోండి. బ్రీఫ్ గా మనం చెప్పుకుంటూ కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకొని ముందుకు వెళదాము. 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము, చదవమ్మా. అబ్రహామునకు దర్శనమందు యెహోవా వాక్యం వచ్చింది, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెం అన్నాడు. ఎందుకు అబ్రహాం భయపడుతున్నాడు ఇక్కడ? ఎందుకు అబ్రహాం భయపడుతున్నాడు? ఇతను కొంతకాలంగా, కొన్ని అధ్యాయాలు ముందుకు వెళ్తే, అబ్రహాంని దేవుడు కల్దీయులనే ఊరు నుంచి, మెసొపొటామియా నుంచి పిలిచాడు. నేను నీకు ఒక ప్లేస్ చూపించబోతున్నాను, అక్కడికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నేను డెవలప్ చేస్తాను అంటాడు. అబ్రహాము చెప్పిన మాట విని ఫాలో అయి వస్తాడు. ఆ తర్వాత అతను వచ్చిన ప్లేస్ లో ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలిపీఠాలు కట్టించాడు దేవుడికి. ఎక్కడ కూడా భయపడలేదన్నమాట. వాళ్ళ ప్లేసుల్లోనే, విగ్రహారాధన జరిగే ప్లేసుల్లోనే ధైర్యంగా బలిపీఠాలు కట్టాడు యెహోవా దేవుడికి. తర్వాత కరువు సంభవించినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ తర్వాత మరలా రిటర్న్ వస్తాడు. ఇవన్నీ అంత ముందు అధ్యాయాల్లో ఉంటాయి మనకి. లోతును కూడా వెంట పెట్టుకొని వస్తాడు. లోతుకి అబ్రహాము సేవకులకి కొంత ఘర్షణ జరుగుద్ది ల్యాండ్ విషయంలో. ఆ విధంగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సపరేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత లోతు చూస్ చేసుకున్న ప్లేస్ లో దాడి చేసి రాజులు, అంతకుముందు అధ్యాయంలో ఉంటుంది 14th chapter లో, లోతును కూడా పట్టుకొని వెళ్తారు. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే లోతుని రక్షించడానికి వెళ్ళి తన దగ్గర ఉన్న పని మనుషులు, తన దగ్గర ఉన్న సేవకులతోటి 318 మందితోటి వెళ్ళి వాళ్ళని రక్షించుకొని లోతుని రక్షించి తీసుకొని వస్తాడు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత అబ్రహాము భయపడుతున్నట్లున్నాడు, కొంచెం ఆలోచిస్తూ ఉన్నట్లున్నాడు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, సింపుల్ గా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్విజిలేషన్ డ్యూటీ పడింది. ఇన్విజిలేషన్ డ్యూటీ పడితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా,
ఈ టైంలో కాలేజ్ ప్రిన్సిపల్ సలహా ఇస్తారు, మీరు మాస్ కాపీయింగ్కి అలౌ చేయండి. వాళ్ళు మైక్రో జిరాక్స్లు తెచ్చుకుంటారు, మీరు జస్ట్ కామ్గా ఉండండి. స్క్వాడ్ కూడా సపోర్ట్ చేస్తాడు, మనల్ని ఏమనరు. క్రిస్టియన్ బిలీవర్ ఏం చేయాలి? క్రిస్టియన్ బిలీవర్ ఏం చేయాలి? సపోర్ట్ చేయాలా? అపోజ్ చేయాలా? క్రిస్టియన్ ఐడెంటిటీని మనం చూపించాలి. క్రిస్టియన్ ఐడెంటిటీని చూపించినప్పుడు ఏం జరుగుద్ది? మనం వాళ్ళని స్మూత్ గానే ఖండిస్తాము, రిజెక్ట్ చేస్తాము, మాస్ కాపీయింగ్ జరగనీయం. ఆ తర్వాత మొదలవుద్ది భయం, కాదా? మొదలవుద్ది భయం. ఆ టైంలో గుర్తుపెట్టుకోండి, యెహోవా అబ్రహాంతో మాట్లాడినట్లే నేను నీ కేడమంటాడు. యు ఆర్ మై షీల్డ్. మనతోటి కూడా ఆ విధంగా చెప్తాడు. మన వర్కింగ్ ప్లేసెస్ లో, లంచాలు తీసుకుంది పనిగాని ఆఫీసెస్ లో ఆయన మన కేడంగా ఉన్నాడు. కేడమై ఉన్న యెహోవా. ఖచ్చితంగా మన ఐడెంటిటీని మనం చూపించాల్సిన అవసరత, ఆవశ్యకత ఎంత ఉంది. భయపడాల్సిన పని లేదు. తర్వాత అబ్రహాంతో అంటాడు, నీ బహుమానము అత్యధికమవుతా అంటాడు. బహుమానం గురించి యెహోవా మాట్లాడాలనుకుంటున్నాడు. అబ్రహాం మాత్రం తన సంతానం గురించి చెప్తున్నాడు. ప్రభువా, యెహోవా, నువ్వు ఎంత బహుమానం ఇస్తే ఏమి? నేను సంతానం లేని వాడినయ్యాను. నా దగ్గర ఉన్న దమస్కు నుంచి వచ్చిన ఎలియాజరే నాకు ఆస్తికర్త అవుతాడు కదా, నాకు నా వారసత్వం అతనికే వెళ్ళిపోయిద్ది కదా అంటాడు. దేవుడు అష్యూరెన్స్ ఇస్తాడు, నువ్వేం భయపడొద్దు, ఒక్కసారి బయటికి రా, ఆకాశం వైపుకి చూడు, నక్షత్రాలు లెక్కించగలవా? అలాగా నీ సంతానాన్ని నేను డెవలప్ చేస్తాను. నీ గర్భవాసంలో పుట్టబోవు వాడే నీకు ఆస్తికర్త అవుతాడు, నీ వారసుడు అవుతాడు. 6వ వచనం చూస్తే అబ్రహాము నమ్మాడు, యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని యెహోవా నీతిగా ఎంచాడు. మనకు చక్కగా రాయించి పెట్టి ఉన్నాడు. ఆ నీతి మనకు కూడా ఆపాదించాడు. ఆయన నమ్ముకోవాలి, ఆయన ఆ నీతిని మనకు ఆపాదించాడు. సరే, తర్వాత మరలా అబ్రహాంతో యెహోవా చెప్తూ ఉంటాడు, నేను నిన్ను కల్దీయుల ఊరను ప్రాంతం నుంచి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇక్కడున్న ఈ ప్రాంతాలన్నిటి కూడా నువ్వు స్వతంత్రించుకుంటావు, అందుకు తీసుకొచ్చా. మనం కూడా రకరకాల ప్లేసెస్ లో ఉంటాము. మన బ్యాక్గ్రౌండ్, మన బర్త్ ప్లేస్ ఏదో అయి ఉండొచ్చు, కానీ మన వర్కింగ్ ప్లేస్ ఇంకో ప్లేస్. ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడికి చాలా అద్భుతమైన ప్రణాళిక మన పట్ల ఉంటుంది. క్రైస్తవ జీవితాల్లో ఈ విధంగా మనం కూడా స్వతంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు యొక్క సువార్తని మనం ప్రతి ఒక్కళ్ళకి అందించాల్సిన పరిస్థితుల్లో మనల్ని ఉంచాడు. అబ్రహాం అడుగుతాడు, నేను ఎలా స్వతంత్రించుకుంటాను అని అడుగుతాడు. దేవుడు చెప్తాడు, ఓ పని చెయ్యి, 3 ఏళ్ల పెయ్యం తీసుకో, అలానే 3 ఏళ్ల మేకను తీసుకో, అలానే 3 ఏళ్ల పొట్టేళ్ళని తీసుకో, ఇంకా తెల్ల గువ్వని ఒక పావురం పిల్లని తీసుకోమన్నాడు. అబ్రహాం తీసుకొని ఏం చేశాడంటే వాటిని నడుముకి ఖండించాడు. ఎదురెదురుగా అటొక ఖండన ఇటొక ఖండన పెట్టాడు. పక్షులు చిన్నవి కాబట్టి వాటిని ఖండించలేదు, రెడీ చేసి పెట్టాడు. ఎందుకు రెడీ చేశాడు? దేవదేవుడే మనిషి అయిన అబ్రహాంతో ఒక నిబంధన చేసుకోవడానికి రెడీ అయ్యాడు, ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అటొక ఖండన ఇటొక ఖండన పెడితే ఆ కాలంలో అగ్రిమెంట్ చేసుకోవాలంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఖండనల మధ్యలోంచి నడిచి వెళ్తారు. అప్పుడు అగ్రిమెంట్
ఫుల్ఫిల్ అయినట్లు. సో దేవుడే ఈ అరేంజ్మెంట్ అబ్రహాంతో చేశాడు. సరే, రెడీ అయిపోయింది, అగ్రిమెంట్ కి స్టేజ్ సెట్ అయిపోయింది. దేవుడు ఎంతకి రాలేదు. ఆకాశ పక్షులు గద్దలు వచ్చాయి. అబ్రహాం ఏం చేశాడంటే వాటిని తొలివేశాడు. వెయిటింగ్. అబ్రహాం లైఫ్ లో పేషెన్స్ అనేది చాలా అంటే చాలా ఉంది. ఎదురు చూస్తూనే ఉన్నాడు. చీకటి పడిపోయింది, గాఢ నిద్ర పట్టింది, భయంకరమైన చీకటి అది. అప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు ఈ ప్లేస్ ని స్వతంత్రించుకుంటావు, కానీ ఇప్పుడు కాదు, నీ సంతానము స్వతంత్రించుకుంటది. ఈలోపు ఒక సంఘటన జరుగుద్ది. మీరందరూ కూడా మీది కాని దేశానికి మీరు వెళ్తారు. అక్కడ దాసులుగా ఉంటారు. అయితే అక్కడి నుంచి మరలా నేను తీసుకొని వస్తాను. 4 తరాల తర్వాత ఈ ఏరియాని మీరు స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి టైం ఉంది. దేవుడి ప్రతి ప్లాన్ కి కూడా టైం ఉంటది. మనం హడావిడి పడుతూ ఉంటాము, మనం ఎదురు చూడలేము. దేవుడి యొక్క ప్లాన్ కోసం, దాని ఇంప్లిమెంటేషన్ కోసం మనం ఎదురు చూడాలి. అబ్రహాం వెయిట్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కసారి 17వ వచనం చదవండి. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. చాలు. దేవుడే స్వయంగా ఆ ఖండముల మధ్య నడిచిపోయాడు. ఎంత అద్భుతమైన నిబంధన చేసుకున్నాడు అబ్రహాం తోటి. మనం చదువుతూ ఉంటే ఆ సీన్ ని ఒక్కసారి ఊహించుకుంటూ ఉంటే ఎంత అద్భుతం, రియల్ గా చెప్పాలంటే ఎక్సలెంట్, వావ్ అనగలిగేటట్లు ఉంటది. మనతో కూడా ఒక నిబంధన చేసుకున్నాడు, మనందరితో కూడా. ఆయన కలువరి శిలువలో మన కోసం బలియాగం అయ్యాడు, మన కోసం మరణించాడు, తన రక్తాన్నంతా ధారపోసాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన అంగీకరించడమే. ఆయన అంగీకరిస్తే మనకు పరలోక రాజ్యం గ్యారంటీ. బిల్డింగ్లు, బంగారము, కార్లు, బంగ్లాలు గ్యారంటీనో కాదో తెలియదు, కానీ ఈ మధ్య ఆ టీచింగ్స్ ఎక్కువైపోయాయి. పరలోకం గ్యారంటీ మనకి. ఇంత అద్భుతమైన నిబంధన అబ్రహాంతో చేశాడు. మనం ఎంత బాగా ఆరాధించవచ్చు ఆలోచించండి. ఆయన మనకు కేడమై ఉన్నాడు. అబ్రహాంతో నిబంధన చేసిన దేవుడు మనకి. సరే, 16వ వచనంలోకి వెళ్దాం, 16వ అధ్యాయంలోకి వెళ్దాం. 16వ అధ్యాయము స్టార్టింగ్ లో చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలను కనలేదు. అయితే ఆమెకి హాగరను ఒక దాసి ఉంది. 2వ వచనం చూడండి. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చాలు. పిల్లలు కనకుండా ఎవరు చేశారు? యెహోవా చేశారు. ఆ విషయం శారాయికి స్పష్టంగా తెలుసు. తనే స్వయంగా చెప్తుంది. చాలా సార్లు మన జీవితాల్లో దేవుడు కొన్ని ఆపేస్తాడు. కొన్ని ఇంటర్వ్యూస్ లో మనం ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. ఆ విషయంలో మనకు స్పష్టత ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. పిల్లలు కలగకుండా చేసిన యెహోవాను ఆరాధిస్తాము అంటే మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం వింతగా ఉన్నా కూడా మనం పెట్టుకున్న థీమ్ అదే, శ్రమలు.
ఈ 2 నెలలు చాలా బాగా విన్నాం. లోకంలో మనకు శ్రమ కలుగుద్ది. శ్రమ అనే డ్రెస్‌ని కూడా వేసుకోవాలని విన్నాము. శ్రమలు కలిగినప్పుడు శ్రమల్లో ఆరాధించాలి. ఈ పరిస్థితుల్లో శారా ఏం చేయాలి? మన శారా తప్పుల గురించి మాట్లాడుకోవట్లేదు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు రాసిచ్చాడంటే, ఆ తప్పుల నుంచి మనము రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి వ్రాసాడు. పిల్లలు కలగకుండా యెహోవా చేశాడని తెలిసినప్పుడు శారా ఏం చేయాలి? పిల్లలు ఇవ్వయ్యా అని అడగనన్నా అడగాలి. లేకపోతే వెయిట్ చేయనన్నా చెయ్యాలి. శారా ఏం చేసిందంటే తన యొక్క ఆప్షన్ చూస్ చేసుకుంది. అంటే అప్పుడు ట్రెడిషన్ ప్రకారం అది కరెక్టే. కానీ దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. క్లియర్‌గా చెప్పాడు. అబ్రహాం శారాయికి చెప్పింటాడు. కానీ మన శారా ఒక మంచి ఆప్షన్ ఇచ్చింది. ఏమనిచ్చిందంటే, ఇదిగో నా దాసి అయిన హాగరు ఉంది. ఆ హాగరుతో పొమ్ము. తన వలన సంతానము కలుగుద్ది. అప్పుడు మనకు సంతానం వస్తది. మనకి పిల్లలు లేరనే బాధ కూడా ఉండదు. మరి అబ్రాహాం ఏం చేశాడు? శారాయి మాట విన్నాడు. నో క్వశ్చన్ అబ్రాహాం ఇక్కడ. శారా రీసెంట్ గానే కదా మనతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. రీసెంట్ గానే కదా ఇదంతా జరిగింది అనే మాట చెప్పాడో లేదో తెలీదు. ఆదాముకి హవ్వ పండించినప్పుడు ఎలా మాట్లాడకుండా తిన్నాడో, ఇక్కడ శారాయి చెప్పినప్పుడు అబ్రహాం కూడా కామ్గా విన్నాడు. అయితే హాగరు గర్భం ధరించింది. హాగరు గర్భం ధరించిన తర్వాత ఇమ్మీడియట్ గా యజమానురాలైన శారాయి హాగరు దృష్టికి నీచురాలైపోయిందంట. ఎందుకు? మైండ్ సెట్ మారిపోయింది హాగర్ది. నాకు పుట్టబోయే ఈ బాబు ఈ ఆస్తి మొత్తానికి వారసుడు అవుతాడు. హూ ఇస్ దిస్ శారాయ్? ఓల్డ్ లేడీ అనుకోని ఉంటది, అవసరం లేదు అనుకోని ఉంటది. ఇప్పుడు 5వ వచనం చూడండి, చాలా బాగుంటది. ఆ శారాయి నా ఉసురు నీకు తగులునంటూ. ఇదేంటి ఆలోచించండి. శారాయి అబ్రహాం దగ్గరకు వచ్చి నా ఉసురు నీకు తగులునంటుంది. ఎందుకంటుంది? అబ్రాహాముకి శారాయే కదా హాగర్నిచ్చింది. ఎందుకంటుందో ఆలోచించారా? అబ్రాహాము ఏమీ మాట్లాడలే. తను ఎంతగా ప్రౌడ్ గా బిహేవ్ చేస్తున్నా అబ్రాహాం ఇంటర్వెన్షన్ ఏమీ లేదు. అందుకని శారాయి కోపం వచ్చింది. నా ఉసురు నీకు తగులును. తర్వాత చదవమ్మా. నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాహాంతో అన్నా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇద్దరి మధ్యలో న్యాయం ఎవరు తీరుస్తాడు? యెహోవా న్యాయం తీరుస్తాడు. సరే, ఇప్పటికైనా కూడా శారాయి కరెక్ట్ ట్రాక్ లోకే వచ్చింది. యెహోవా న్యాయం తీర్చునుగాక అంది. ఎప్పుడు ఏ సమస్యల్లో ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా న్యాయం తీర్చేవాడు మన యెహోవా. ఆయన న్యాయం తీర్చేవాడు ఖచ్చితంగా. అయితే అబ్రహాము ఈ న్యాయం గురించి అన్యాయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒకటే మాట చెప్పాడు, ఈ హాగరు ఎవరు? నీకు దాసి, నీ ఇష్టం వచ్చినట్లు చేయమన్నాడు. ఇంకా శారా ఈ హాగర్ని కష్టపడడం మొదలు పెట్టింది. ఎంత కష్టపెట్టిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి హాగరు పారిపోయేంత కష్టపెట్టింది. హాగరు మాత్రం పారిపోయింది. ఆ శ్రమలు తట్టుకోలేకపోయింది, పారిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మొత్తానికి బయలుదేరి వెళ్ళిపోయింది. అయితే
శ్రమల్లో ఉన్నాం కదా అని శ్రమల్లో ఉన్నాం కదా అని దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. మనము ఇందాక మాట్లాడుకున్నట్లు డ్రగ్ లార్డ్స్ మన దగ్గరకు వస్తారో లేదు తెలియదు, ఫిల్మ్ స్టార్స్ మన దగ్గరకు వస్తారో లేదు తెలియదు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మన దగ్గరకు వస్తారో లేదు తెలియదు, కానీ యెహోవా దేవుడు సమస్యల్లో మనల్ని కనుగొంటాడు. అది మాత్రం గ్యారంటీ. అది మనం గుర్తించాలి. అది మనం గుర్తించాలి. యెషయా 59:2 చూసుకుంటే, రక్షింపనేరకుంటకు ఆయన హస్తం కుర్చకాలేదని ఉంటది, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదని ఉంటది. ఆయనకి మనకి మధ్యలో మన దోషాలు మన పాపాలు అడ్డం వచ్చాయని ఉంటుంది. ఆయన కంటిన్యూస్ గా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ మనమే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క బైబిల్ ద్వారా ఆయన మాట్లాడతాడు రెగ్యులర్ గా, మనమే దాని నుంచి పక్కవెళ్ళిపోతున్నాం. మనమే చదవట్లేదు రెగ్యులర్ గా. సమస్యల్లో ఉన్నప్పుడు హాగర్ని యెహోవా కనుగొన్నాడు. 7వ వచనం చూద్దాము. యెహోవా దూత అరణ్యంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు అక్కడ కనుగొన్నాడు. కనుగొని ఏమంటున్నాడు తెలుసా? శారాయి దాసివైన హాగరు, ఐడెంటిటీతోనే పిలుస్తున్నాడు. నీ ఐడెంటిటీ ఏంటి? నువ్వు శారాయి దాసివి, హాగరువి. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆన్సర్ ఇచ్చింది హాగరు. నేను నా యజమానురాలైన శారాయి నుంచి పారిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అయితే దేవుడు ఆమెను కనుగొన్నాడు. కనుగొని ఏం చేస్తున్నాడు? మంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నువ్వు మరలా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగియుండుము అంటాడు. అయితే గుడ్ న్యూస్ కూడా ఉంది నీకు. నీ గర్భంలో పుట్టబోయే వాడిని నేను విస్తారంగా, లెక్కించలేనంతగా నేను డెవలప్ చేస్తాను, అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. చివరి చూద్దాము, ఇంకా క్లోజ్ చేసుకుందాము. అయితే హాగరు 13వ వచనం చూద్దాము. చూచుచున్న దేవుడు నీవే అనే పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిందంట. ఈ యెహోవాకు పేరు పెట్టిన విషయము బైబిల్లో ఒక హాగరు తప్ప ఎవరూ పెట్టలేదంట. రకరకాల సందర్భాల్లో, రకరకాల సిచ్యుయేషన్స్ లో, రకరకాల ప్రదేశాలకు పెట్టారు, కానీ యెహోవాకే పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు నీవే అంటే ఒక అన్యురాలికి, ఒక దాసురాలికి ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు, ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. వీటన్నిటిని బట్టి మనం ఆరాధిస్తాము. మన కేడమైన దేవుడు, అబ్రహామునకు కేడమైన దేవుడు మనకు కూడా కేడమై ఉన్నాడు. నీతిగా ఎంచాడు, నిబంధన చేసుకున్నాడు, పిల్లలు కలగకుండా చేశాడు. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు శ్రమలను బట్టి కూడా మనం ఆరాధించాలి. న్యాయం తీర్చే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, సమస్యల్లో మనల్ని కనుగొనే దేవుడు, చూచుచున్న దేవుడు. ఆరాధిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాము.